హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లు పెంచడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక 4016 నుంచి 6016 ఇచ్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అర్హతలు ఉండాలని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి వినూత్నమైన మహా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక తెలంగాణ చేయూత పెన్షన్ 2026 పెన్షన్దారులకు గుడ్ న్యూస్. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇలా దరఖాస్తు చేసుకోండి. ఇక జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2 లక్షల కొత్త చేయూత పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక ఈ ప్రక్షాళన తరువాత ఖాళీ అయ్యే స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందని కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బడ్జెట్లో 2 లక్షల చేయూత పెన్షన్లకు 2 lakhs న్యూ పెన్షన్స్ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. ఇక అర్హులైన వృద్ధులు, వికలాంగులు, విధవలు మరియు ఒంటరి మహిళలకు త్వరలోనే కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయాలన్నారని కూడా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని కూడా పేర్కొనవచ్చు. ఇక సర్వే ఎప్పుడు మొదలవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మే 15 నుంచి జూన్ 15 వరకు జరుగుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరెవరు అర్హులు అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా సమాజంలోని పలు వర్గాల పేదలకు ప్రతి నెల ఆర్థిక భరోసా లభిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా బాధితులు, డయాలసిస్ అందరికీ కూడా అర్హత లభించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక అదనపు ప్రయోజనం విషయంలో భాగంగా ఈ పథకానికి ఎంపికైన అర్హులైన పేద కుటుంబాలకు పెన్షన్తో పాటు అదనంగా ₹10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను కూడా ప్రభుత్వం అందించనుందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక వివిధ కేటగిరీల వారీగా అర్హతలు, ప్రమాణాల విషయంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ల విషయంలో భాగంగా దరఖాస్తుదారులు కనీస వయస్సు 57 ఏళ్ళు పైబడి ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక వితంతు పెన్షన్ల విషయంలో భాగంగా భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ తప్పనిసరి సమర్పించాలని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒంటరి మహిళల విషయంలో భాగంగా వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇక కుటుంబం నుంచి ఎలాంటి ఆర్థిక లేదా సామాజిక మద్దతు లేని వారే ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక వికలాంగుల విషయంలో భాగంగా కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల నుంచి పొందిన సదరం సర్టిఫికేట్ ఉండాలని కూడా తెలుస్తుంది. ఇక కావాల్సిన ముఖ్యమైన పత్రాల విషయంలో భాగంగా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇక దరఖాస్తులు అప్లికేషన్ ఫారంతో పాటు కింది పత్రాలు జత చేయాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించగలరని కూడా పేర్కొనవచ్చు. ఇక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్ కూడా ముఖ్యమైన పత్రాలన్నీ కూడా సమర్పించగలరని కోరుకుంటున్నాము. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి.
తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.